హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని ఆశిస్తూ మరి నా వెల్ విషర్స్ కాబట్టి నేను ముందుకు వచ్చాను. మన యొక్క ప్రోగ్రాం తెలుసండి, సమాజం నాడు నేడు ముచ్చట్లలో ఉన్నాము. మరి ఈ సమాజం నాడు నేడు ముచ్చట్లలో ఈ మధ్యన మనకు 9th నుండి ఎలక్షన్స్ యొక్క సంబరాలు జరుగుతున్నాయి కదండి. మరి ఈ సంబరాల లోపల అభ్యర్థులు మరి ఎంతో ఆనంద ఉత్సవాలతోటి మరి పాల్గొన్నారు. వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవి ప్రజలకు తెలియజెప్తున్నారు ఊరిలో. మరి ఎక్కువ మట్టుగా నైట్లో తిరుగుతున్నారు. ఏమన్నంటే పల్లెటూళ్ళలో వాళ్ళు పొలం పనులకు పోతారు కాబట్టి వాళ్ళు అందుబాటులో ఉండరని చెప్పేసి సాయంత్రం వెళ్తున్నారు. ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్ళు, ఏ పార్టీ అయినా ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒకరిని మించి ఒకరు ప్రజలకు మరి నోటు ద్వారా ఓటును మరి దోచుకుంటున్నారండి. ఇది కొనుక్కోవడం కూడా కాదు, దోచుకోవడం. ఎందుకంటే కొనుక్కుంటేనేమో దాని వాల్యూ అమ్మే వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీళ్ళు కొనుక్కోవట్లేదు. ఏం చేస్తున్నారు? దోచేసుకుంటున్నారు. ఎందుకంటే అది స్వార్థపరులు మాత్రమే ఆ పని చేస్తారండి. కనుక ఈ సాయంత్రాల తిరిగి ఇప్పుడు ఒకవేళ స్వచ్ఛందంగా అభ్యర్థులు నిలబడితే అందరికందరు, ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా నిలబడినప్పుడు ప్రజా సేవకులుగా సేవను అంకితం చేయాలని వచ్చినటువంటి వాళ్ళకి ఏముంటుందంటే 1 ఎంపీ కూడా పంచరు. కాకపోతే మన ఊర్లో మీ అందరికి నేను తెలిసిన వాడను, మీలో ఒకడిని, ఒక ఆవిడను మరి పురుష స్త్రీ లింగ భేదం లేకుండా మీరు స్వచ్ఛందంగా మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోండి, మరి దుర్వినియోగం చేసుకోకండి అని ఇలా ప్రచారం చేయాలి. పోనీ సద్వినియోగం చేసుకోండి అని చెప్తే చాలు. అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు. 1 ఎంపీ కూడా ఇవ్వకుండా ఉంటే మరి ఏ ప్రలోభాలకు గురి చెయ్యకుండా ఓటర్లను ఉంటేనే వాళ్ళు ఎవ్వరు ఏం పంచట్లేదు ఈ సంవత్సరము, కాబట్టి అందులో మంచి వాళ్ళు ఎవరో వాళ్ళకే ఇద్దాం అని ఈ యొక్క లంసంకి మరి మోసపోకుండా ప్రజలు ఏం చేస్తారంటే ఓటు విలువను అప్పుడు గుర్తిస్తారండి. ఓటుకి ఇంత విలువ ఉందా, అప్పుడు డబ్బులు పంచితే, మరి మత్తు పదార్థాలు పంచితే, లేకపోతే ఏవో మరి స్త్రీలను ఆకట్టుకుంటున్నారు ప్రభుత్వ నాయకులు. ఎందుకంటే ఒక స్త్రీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్తను, పిల్లలను, కోడళ్ళను, కొడుకులను, ఈ రకంగా 18 ఇయర్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మౌల్డ్ చేస్తూ ఉంటారు. ఏమనంటే మనకి డబ్బు వంచిండ్రు, మన ఇంట్లో 5గురం ఉన్నాం, 5 ఓట్లు, 5 ఓట్లకి ఇన్ని వేలు ఇచ్చారు, లేదా ఇంత ఏదో మనము వండుకునే కుక్కర్లు పంచారు, లేకపోతే చిన్న పార్టీ టీవీలు పంచారు, లేకపోతే ఏదో స్త్రీకి కిచెన్ ఐటెం కానివ్వండి, లేకపోతే మరి విశ్రాంతి టైంలో చూసుకోవటానికి మరి ఎంజాయ్మెంట్కి సంబంధించిందే కావచ్చు, లేకపోతే ఒకప్పుడు మరి చిన్న ఈ వెండివి కుంకుమ భరణీలు కూడా పంచినారండి. మరి ఇప్పుడు వెండి ఎక్కువైంది, మరి పంచుతున్నారో లేరో కానీ మరి ఆ రకంగా వెండిని కూడా పంచినటువంటి నాయకులు ఉన్నారు. మరి అదేవిధంగా కొంతమంది నాయకులు, మనం పేర్లు చెప్పకూడదు కానీ మరి కుక్కర్లు పంచారు, పోర్టబుల్ టీవీలు పంచారు. అదేవిధంగా వాషింగ్ మిషన్స్ కూడా అయినప్పుడు పట్టుబడ్డారు కదండి. సికింద్రాబాద్ ఏరియాకు సంబంధించింది, ఇక మనందరికీ తెలిసి ఉండొచ్చు. మేబీ అలాంటివి ఎప్పటికి ఉండవు. ఒక వస్తువు అన్నప్పుడు తప్పకుండా అది సర్వీస్ అయిపోయినాక పాడైపోతుంది, మూలకేస్తాము ఓల్డ్ స్క్రాప్లో. కాకపోతే మన ఓటు మాత్రం 5 ఏండ్ల వరకు ఉంటుంది. అది మరి మంచి వాళ్ళని ఎన్నుకుంటే మన గ్రామము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ గ్రామ సర్పంచ్ను మనము మరి ఎవ్వరు కూడా, ఏ కారు వాళ్ళు కానీ, కమలం వాళ్ళు కానీ, మరి చేతి గుర్తు వాళ్ళు కానీ, ఎవరు ఏ ప్రలోభాలు పెట్టినా మనము లోబడకుండా ఉన్నట్టయితే వాళ్ళు పంచినోళ్ళు బాధపడిపోయి మళ్ళీ ఇంకోసారి పంచరు. అదేవిధంగా ఎవరు పంచకుండా ఉన్నట్టయితే ఆ చాయిస్ ప్రజలకు ఉన్నట్టు ఉంటుంది. అరే ఎవరేం పంచలేదు, ఇందులో మంచి ఎవరో మనం వెతుక్కోవాలి, ఇక అంతే. కనీసము ఏవి మనకి ఈసారి వచ్చేటట్టు లేదు కాబట్టి
మనం ఏం చేయాలా, ఆ ఉన్న వార్ల లోపల అందరూ మన ఊరు వాళ్ళే, మన గ్రామం వాళ్ళే. సర్పంచ్గా నిలబడ్డ అయినా కూడా అన్ని పార్టీల నుంచి ఒక్కొక్క అభ్యర్థి, మరి వార్డు మెంబర్స్ కూడా అన్ని పార్టీల నుంచి, ఏ ఒక్క గ్రామానికి ఎన్ని వార్డ్స్ ఉంటాయో అంతమంది ఒక్కొక్క పార్టీ పరంగా నిలబడుతూ ఉంటారు. కాబట్టి అలాంటిది గ్రహించి మరి ఏం పంచనట్టయితే వాళ్ళు చచ్చినట్టు స్వచ్ఛందంగా తమ ఓటును సద్వినియోగం చేసుకొని మంచి ప్రతినిధులను ఎన్నుకొని మరి గ్రామ అభివృద్ధికి, గ్రామోద్ధరణకు తోడ్పడినటువంటి వాళ్ళము అవుతాం. ఇప్పుడు మరి 2, 3 విడతలు అయిపోయినాయి. ఇంకా 17th వరకు ఉన్నాయి. మరి మీరు ఇప్పుడు కనీసం అయిపోయినాయి. ఇవైతే రిజల్ట్ సేమ్ డేనే ఉంటుందండి. మా చేతుల్లోనే, టీచర్స్ చేతుల్లోనే ఉంటుంది. అది ఈవినింగ్ కాగానే వెంటనే పోలింగ్ బూత్ అయిపోగానే మరి కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ అయిపోగానే డిక్లరేషన్ ఉంటుంది. కొన్నిసార్లు 1 ఓటుతో కూడా ఓటమి మరి గెలుపులు ఉంటాయండి. ఆ 1 వీక్ 1 ఓటుతోని ఓడిపోయిన వాళ్ళు ఇంకా చాలా బాధపడిపోతారు. ఒకప్పుడైతే మరి ఇంకా అసలు ఆ బాధకు అంతు లేదు. ఎందుకంటే అప్పుడు నిస్వార్థంగా ఉండేది ఎలక్షన్స్. ఎవరేం పంచకపోయేది. ఎవరైనా చేతగానటువంటి ముసలి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు జీపులు ఉండేనండి. ఆ జీపుల్లోనో లేకపోతే సైకిల్ మీదనో ఏదో ఒక రకమైన ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి వాహనాల పైన ఆ ముసలాయనను కానీ ముసలామెను కానీ మరి అప్పుడైతే 100 సంవత్సరాల వరకు బ్రతికేవాళ్ళండి. కాబట్టి 90 ఏళ్ళ వాళ్ళను తీసుకొచ్చి పోలింగ్ బూత్ దగ్గర ఆ యొక్క మరి బలమైనటువంటి మగవాళ్ళు వాళ్ళని చేతుల మీద ఎత్తుకొచ్చి కూడా ఓటు వేయించారు. అది నాకు తెలుసు. నేను కూడా మరి చూశాను. అప్పుడు స్టూడెంట్‌గానే ఉన్నాను. కానీ చూశాను. మరి అంత స్వచ్ఛందంగా ఇప్పుడు ఎవరైనా మోసుకొని పోయి ఓటేయిస్తారా? హుహు. ఇంకోటి మరి స్వచ్ఛత లేదు ఎలక్షన్స్‌లో. ఇప్పుడు ఏసే ముందు ఒక రకమైనటువంటి నాటకాలు, ఏసినాక మళ్ళా కౌంటింగ్‌లో ఇంకొక రకమైనటువంటి నాటకాలు. ఇవన్నీ అయిపోయి ఒకరిని మించి ఒకరు పోటీలు, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు ఇక చాలా. లాస్ట్‌కు ఫైనల్‌గా గెలుపొందిన వాడుకు విజయము అని ప్రకటించే వరకు స్వచ్ఛమైన పాలకుని వలె వాళ్ళు ఆనందోత్సవాలు చేసుకుంటారు. కానీ పని లోపల వాళ్ళు ఆ గ్రామాన్ని మెరుగుపరిచి డెవలప్ చేస్తే ఆ యొక్క వ్యక్తి స్త్రీ, పురుష ఎవరైనా కావచ్చు. గ్రామ సర్పంచులు లేడీస్ కూడా ఉంటారు. మరి వాళ్ళు ఎవరైనా జెంట్స్ కానీ, లేడీస్ కానీ ఎన్నుకోబడినట్టయితే వాళ్ళు నిస్వార్థంగా పరిపాలన చేస్తే అప్పుడు ఆ గ్రామము వృద్ధిలోనికి వస్తది. లేకపోతే ఉన్న నిధులు మింగి నేను పెట్టలేదా, నేను ఖర్చు నా సొంత డబ్బు నేను పెట్టుకున్నా, ఇప్పుడు దానికి 4 అంతలు తీస్తా అని ఉన్న డబ్బు అంటే గ్రామంలో కూడా వనరులు ఉంటాయండి. ఫారెస్ట్ ఉంటుంది, తర్వాత చెరువులు ఉంటాయి, తర్వాత రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ మీద నుండి ఇంటి పన్నులు ఉంటాయి, హౌస్ ట్యాక్సెస్. అదేవిధంగా మళ్ళీ అవి సరిపోలేదని పై అధికారులకు మండల్ లెవెల్లో రాసిస్తే వాళ్ళు రోడ్డు రవాణాకి కానీ మరి ఏవైతే మరి ఇబ్బందులు ఉన్నాయో వాటికి రాసి పంపితే అవి వస్తాయి. అవి అంతవరకు మరి ప్రజలకు చెందుతున్నాయా, చెందేటట్టు చెయ్యాలి కదా. మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది. వాళ్ళు గద్దె ఎక్కినాక ఇక మొత్తము గద్దల్లాగా కొట్టుకొని తింటారు. అందుకని మనం వాళ్ళు పంచే వాటికి అలవాటు చేసినాం. నోరు తెరుచుకొని తాగడానికి ఇవ్వండి, మత్తు పదార్థాలు తాగి ఒళ్ళంతా నింపుకొని తూలుతూ పోయి అక్కడ వేసి వస్తామని అంటారు. అదేం లాభం. నేను కూడానండి మరి అక్కడ వికారాబాదు మమ్మల్ని అక్కడ వేసేది, తాండూరు వికారాబాద్ వేసేది. అక్కడ వాళ్ళని ఇక్కడ వేసేవారు, ఎందుకంటే గుర్తున్న మనుషులు ఉండకూడదు అనేసి. అక్కడ వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక ఏమంటారు, వికారాబాద్ దగ్గర ఏదో ఉంటుందండి, అనంతగిరి కొండలు దాటిన తర్వాత అక్కడ మోమిన్ కలాం అనేటువంటి కుర్దులు ఉంటాయి. వెనకటికి మోమిన్ కుర్దు, మోమిన్ కలాం ఇలా అనేవాళ్ళు.
అక్కడ రెడ్డీస్ అట ఒక ఆయన బాగా తాగి ఆ పంచా షర్టు తెల్లగా ఉన్నాయి. తాగి అక్కడ పొర్లి వచ్చాడు. ఆయనను పట్టుకొస్తున్నారు. ఎవరో వ్యక్తి అని మేమనుకున్నాం. ఆ ఊరికి రెడ్డి అంట. అంతగనం తాగి వచ్చాడు. తూలుతున్నడు ఇక్కడ బూతులో వచ్చి ఇట్ట ఇట్ట. అందరిగా ఆ ఊరోళ్ళు పటేలా, పటేలా అని జెప్పి పట్టుకుంటారు. పటేలేమో పడిపోతున్నాడు. వచ్చినోళ్ళేమో ఆ నిశలో ఉన్నాయనకు కూడా మర్యాద ఇస్తున్నారు. ఈ రకంగా ఇంకా రిమోట్ ఏరియాస్‌లో అక్కడ మరి పడమటి వైపు ఆ జోన్‌లో అక్కడైతే మాత్రము ఇంకా చాలా ఇప్పటికి గూడా సెంటిమెంట్లు ఇలాంటి ఆచారాలున్నాయండి. మరి చదువుకున్న ప్రజలు ఎక్కువైనా కూడా ఊర్లల్లో మరి ఆ అగ్రకులాలు, కుల విచక్షణ ఇవి ఉండడం వలన వాళ్ళక్కడ ఉండలేక చదువుకొని హైదరాబాద్‌లో వచ్చి ఉంటున్నారు. హైదరాబాద్ మొత్తం కలగూర గంప. సరే ఇదొక అందుకు మంచిదే. ఎందుకంటే కుల, మత విభేదాలు అనేటివి లేకుండా అందరం మనం ఒక దండలోని ఫ్లవర్స్ లాగా రకరకాల ఫ్లవర్స్ గార్లాండ్ లాగా మరి ఉంటున్నాము. కానీ మరి ఊర్లలో మాత్రము ఆ విధంగా ఇంకా తాగడానికి ఎలక్షన్స్ అప్పుడు ఇదొక ఎలక్షన్స్ కదా! ఇవి చాలా విలువైంది గదా! అని గ్రహించకుండా మత్తులోనే మునిగిపోయి, పడిపోయి, లేస్తూ మరి ఎక్కడ గుద్దుతారో, ఎక్కడేస్తారో అట్లా టెండర్ ఓట్స్ ఇవన్నీ రకరకాలుగా నష్టపరుస్తూ ఉన్నారు ప్రజలు. మనమే సరిగ్గా ఉంటే ప్రతినిధులు మనం ఏం చెయ్యలేరండి. మనం ముందు కరెక్ట్‌గా ఉండాల. ప్రజలు కరెక్ట్‌గా ఉన్నప్పుడే పాలకులు గూడా కరెక్ట్‌గా ఉంటారు. దయచేసి ఇది గమనించి మన ఓట్లను సద్వినియోగం చేసుకుందాము. మంచి నాయకులను ఎన్నుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.